హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆయన కృప మీకు తోడయుండునుగాక. అనుదినము దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకుంటా ఉన్నాము. ఈరోజు దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. దావీదు రాసిన కీర్తనల గ్రంథము 119వ కీర్తన 148వ వాక్యము. నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునుపే తెరుచుకొందును. దేవునికి స్తోత్రం. ధ్యానించుటానికి, వాక్యము ధ్యానించటానికంట దావీదు గారి యొక్క జీవితంలో ఆయన నిద్రను కూడా ఇడిచిపెట్టినాడంట. రాత్రి జాములు కాకమునుపే తెరుచుకొందును. ఇంకా తెల్లవారక మునిపే, తెల్లవారడానికి సమీపంగా ఉండకముందే ఆయన ధ్యానించటానికి తొందరపడేవాడంట. ధ్యానించటానికి తన కన్నులు తెరుచుకొని ఉండేవాడంట. దేవుని సంగమ, ఈ రోజుల్లో దేవుని యొక్క వాక్యమును ఇష్టమైతే చదువుతున్నారు, కష్టమైతే వదిలేస్తున్నారు. టైం ఉంటే చదువుతున్నారు, టైం లేదు అని వదిలేస్తున్నారు. వాక్యము ధ్యానించటానికి ఆసక్తి కలిగిన వాళ్ళు తక్కువైపోతున్నారు. వాక్యం చదవటంలే, ఎవరో ఒకరి మెసేజ్ వింటున్నారు, ఎవరో వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళు చెప్తున్నారు, వింటున్నారు. అది అసలు సత్యమేనా, అది కరెక్టేనా, అసలు ఆ రెఫరెన్స్లో ఈ వాక్యం ఉందా, ఈ వాక్యాన్ని ఇలా చెప్తున్నారు కదా అని అసలు వాక్యం తీసి చదవడం అనేది లేకుండా పోతుంది. ఇక విశ్వాసుల్లో వాక్యము ధ్యానించడానికి ఇంకా ఏమి ఆసక్తి చూపుతారు? దేవుని బిడ్డలారా, వాక్యము ధ్యానించటానికి ఆసక్తి కలిగి నిద్రను కూడా వదిలిపెట్టగలిగినటువంటి ఆత్మీయ స్థితిలో దావీదు గారు ఉన్నారు. ఈ రోజులో విశ్వాసుల యొక్క స్థితి ఏంటంటే, రాత్రింబగళ్ళు సెల్లుల ముందర పడి, సెల్లుల దగ్గర ఉండి వీళ్ళు చెప్తూ విన్నటువంటి వాక్యాలకి ఆ వాక్యం రెఫరెన్స్ తీసి చదవడానికి లేకుండా పోతున్నారు. అడిక్ట్ అయిపోతున్నారు, మనుషులకు అడిక్ట్ అవుతున్నారు. కానీ బైబిల్ వాక్యమునకు అడిక్ట్ కావడం లేదు. బైబిల్ వాక్యాన్ని కళ్ళతో చూడడం లేదు. బైబిల్ వాక్యమును కరెక్ట్గా అది వాక్యము ఆత్మతో వాళ్ళు కరెక్ట్గా చెప్తున్నారా లేదా అనేది గ్రహించేటువంటి మనసు కూడా లేకుండా పోతుంది. ఇక్కడ ధ్యానించటానికి అంత ఇంపార్టెన్స్ దావీదు గారు ఇస్తున్నారు. వాక్యము ధ్యానించటానికి అంత ప్రియారిటీ ఇస్తున్నారు, అంత ఇంపార్టెంట్, అంత ప్రాముఖ్యత ఇస్తున్నాడు. ఈ రోజున మీ జీవితాల్లో వాక్యం చదవడానికి మీరు ప్రాముఖ్యత ఇవ్వగలుగుతున్నారా? ఇలా ఎందుకు అంత ప్రాముఖ్యత ఇస్తున్నారు? ఏమి ధ్యానించటం వల్ల ఏం పొందుకోగలుగుతున్నారు? ధ్యానించటం వల్ల ఏం పొందుకుంటాము? అసలు ఈ ధ్యానించటము ఎప్పుడెప్పుడు ధ్యానించాలి అని కీర్తనకారుడు చెప్తాడంటే, దావీదు రాసిన కీర్తనలు కదా 1వ కీర్తనలోనే చెప్తాడు, యెహోవా ధర్మశాస్త్రమును దీవారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. దీవారాత్రం, దినము రాత్రి, పగలు రాత్రి చదవడం వల్ల ధన్యత వస్తుందంట. అందుకే చదవనీయడం లేదు ఈ రోజుల్లో. వాక్యం చదవడం లేదు. కొంతమందికి అర్థం కావడం లేదని వదిలేస్తున్నారు. కొంతమందికి ఏం చదువుదాంలే, అది వాళ్ళు చెప్తున్నారు కదా ఇందాము, వీళ్ళు చెప్తున్నారు ఇందాము, ఓకే రైట్, ఈరోజు వాక్యం విన్నాము. చదివేదేది? నువ్వు మోకరించి ప్రార్థన చేసుకొని నాతో మాట్లాడు ప్రభువా అని వాక్యమును కళ్ళతో చూస్తూ ధ్యానిస్తూ ప్రభుతో మాట్లాడినదేది? దీవారాత్రాలు ధ్యానిస్తే ధన్యుడు. మరి ఇంకొక చోట రాయబడిన మాట ఏంటంటే, దావీదు రాసిన కీర్తనల గ్రంథము 55వ కీర్తన 17వ వాక్యం. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. చూసినారా, ఈ ధ్యానించడం అనేది కూడా దీవారాత్రములు ధ్యానించే వాళ్ళు ధ్యానించడము ధన్యత అయితే, సాయంకాలం, ఉదయం, మధ్యాహ్నం అంటే 3 పూట్ల తింటాము. 3 పూట్ల కూడా వాక్యమును ఆహారముగా ధ్యానిస్తూ పైగా మళ్ళీ మొరపెట్టుకుంటుంటే దేవుడు ఆలకించి జవాబిచ్చేవాడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. 3 పూట్ల బాగా ఏలు పెడితే గొంతులోకి అందేట్టుగా తింటారు. తినడానికి శారీరక ఫుడ్కి అంతగా మనం ఇస్తాము అంటే మేము తినము అంటారు కొంతమంది. మేము అంతగా తినము అండి అని అంతా చెప్తారు. నువ్వు శారీరక తిండి తినకపో, నీ ఆత్మ
ఆ పరలోక రాజ్యంలో చేరాలి అంటే ఆత్మ సంబంధమైన ఆహారము ఆత్మకు అందజేయాలి. ఆ ఆహారము సాయంకాలం, ఉదయం, మధ్యాహ్నం 3 పూట్ల కనీసం ఒక అధ్యాయమైన ఒక్కొక్క పూట నువ్వు చదివితే ఎంత గొప్ప కార్యం కదా, ఎంత ధన్యత కదా, ఎంత ధన్యత కదా. ఆఫీసులకు క్యారియర్ బాక్సులు పట్టుకుపోతారు, ఇంకా స్పెషల్ ఐటమ్స్ పట్టుకుపోతారు లంచ్ బాక్స్లలో. అదే బైబిల్ పట్టుకొని పోయి ఒక క్రిస్టియన్గా ఆహారానికి ముందర ఒక అధ్యాయం చదివి చిన్న ప్రార్థన చేసుకొని ఆ తర్వాత భోంచేస్తే ఎంత గొప్ప కార్యం కదా, ఎంత ధన్యత కదా. అది చేయగలుగుతున్నారా విశ్వాసులు? చేయడం లేదు. ఎక్కడికైనా సెల్లు పట్టుకొని పోతారు, ఎక్కడికైనా బైబిల్ పట్టుకుపోయే అలవాటు లేదు. ఎందుకని? ఒక విశ్వాసిగా నీకు ఆధారం బైబిల్, నీ నడిపింపు బైబిల్, నీకు ధైర్యం బైబిల్, నీకు ధన్యత బైబిల్. ఇటువంటి వాక్యము కలిగిన పరిశుద్ధ గ్రంథము నీతో పాటుగా ఉండటం ఎంత శ్రేష్టం, ఎంత ధన్యత. వింటున్న మీరు ఈ రోజు నుండి లంచ్కు, టిఫిన్కి, నైట్ భోజనానికి ముందర ఖచ్చితంగా మీరు ఒక అధ్యాయము చదివి ఆ తర్వాత చిన్న ప్రార్థన చేసుకొని భోంచేయండి. మిమ్మల్ని దేవుడు ఎంత ఆశీర్వదిస్తాడో, ఎంతగా తన ఆత్మను మీ చుట్టూరా మీ పైన కుమ్మరిస్తాడో మీరు ప్రాక్టికల్గా చూడండి. గొప్ప దేవుడు అండి, విడిచిపెట్టని దేవుడు, సజీవుడు ఆయన. ఇలా ధ్యానించటం వల్ల ధన్యత వస్తుంది. ఇలా 3 పూట్ల ధ్యానించటం వల్ల మొరపెట్టినప్పుడు ఆలకించి ప్రార్థన జవాబిస్తాడు. ఇంకా ఏం జరుగుతుంది ధ్యానించటం వల్ల అంటే, కీర్తనల గ్రంథము 39వ కీర్తన 3వ వాక్యం, 39 3వ వాక్యం, నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను, అప్పుడు నేను ఈ మాట నోరారా పలికి తిని. హల్లెలూయా. మంట పుడుతుందండి, మంట మండుతుంది. అంటే అంతరంగములో శుద్ధి జరిగి దేవుని కొరకు బ్రతకాలనేటువంటి ఆ రోషము, ఆ మంట, అది ఆ ధైర్యం పుడుతుంది అన్నమాట. చల్లబడిపోరు, దేవుని కొరకు మండుతూ దేవుని కొరకు బ్రతకాలనేటువంటి ఆ ఆశయం కలిగి ఉంటారు. చల్లారిపోరు, చప్పబడిపోరు, ఏదోలా అయ్యిందిలేని ఉసూరుమంటూ భక్తి చేయరు. ఇంకా ధ్యానించినప్పుడు, వాక్యము ధ్యానించినప్పుడు నీలో ఒక మంట రగులుతుంది, ఒక రోషం వస్తుంది, ఒక దేవుని కోసం ఒక దీపస్తంభంలాగా నేను ఉండాలి అనేటువంటి ఆశయం వస్తుంది. ఇంకోటి మనం చూసుకున్నట్లయితే కీర్తనలు రాసిన గ్రంథము 63వ కీర్తన 4వ వాక్యము, 63:4, నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించున్నప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లు నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. హల్లెలూయా. వాక్యము ధ్యానిస్తున్నప్పుడంట క్రొవ్వు మెదడు దొరికినట్లు దొరికి ప్రాణము తృప్తి పొందుతుందంట. కొవ్వు మెదడు అంటే ఎముకలలో లోపల ఉండేటువంటి మజ్జ, ఆ ఎముకలు కొట్టుకొని తింటుంటారు కదా కొంతమంది, బోన్ లోపల ఉన్నది, అది ఎలాగ దొరుకుతుందండి? అది ఒక మాంసమే మనము ఉడకబెట్టి బాగా మంటతో ఉడకబెట్టినప్పుడు అది దొరుకుతుంది, కొడితే దొరుకుతుంది. అలాంటిది నీకు వాక్యం అనేది అటువంటి శ్రేష్టమైన బలమైన అటువంటి ఆహారము నీకు దొరకాలి అంటే నీవు వాక్యమును ధ్యానించాలి. ఆ వాక్యము నీకు అటువంటి శ్రేష్టమైనటువంటి ఆత్మ బలాన్ని ఇస్తుంది, తృప్తిని అనుగ్రహిస్తుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం చదవడానికి, వాక్యము ధ్యానించడానికి నిదానించకుండా ప్రతి ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం తినే ముందు ఖచ్చితంగా వాక్యం చదువుకొని భోంచేసి అటువంటి క్రమాన్ని మీరు అలవర్చుకున్నట్లయితే మీకు దేవుని యొక్క వాక్యము యొక్క అర్థము ఆత్మలో ఎంతో తృప్తిని అనుగ్రహిస్తుంది.
బలాన్ని ఇస్తుంది. అట్టి కృప మీకు అందరికి కలుగునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య నీకు వందనాలు నాయన. ఈ వాక్యాన్ని నాయన నిజమే ప్రభువా, విన్నవారు నిజంగా తృప్తి పొందాలి. మంట మండుతూ వాక్యాల యొక్క శక్తి వారు పొందినట్లు వారికి సహాయం దయచేయండి అయా. మనసును మార్చండి అయా. నీ కొరకు బ్రతకాలని ఆశ కలిగించండి. సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. నీ కృపను కుమ్మరించండి. ఆయురోగ్యాలు దయచాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. వింటున్న వారికి క్షేమం దయచాల్సిందిగా ప్రార్థిస్తున్నాను అయ్యా. ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరి జీవితంలో మార్పు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్.